ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్యప్రియ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అవిసె గింజల లడ్డూలు అండి. ఇవి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. అదేవిధంగా తెలుగులో అయితే అవిసె గింజలు అంటారు. అలాగే కన్నడలో అయితే అగసె బీజాన్ని పిలుస్తారండి. ఇప్పుడు వీటితో లడ్డూలను ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ని అయితే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి చిటపటలాడుతూ కొద్దిగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి మనకు ఈ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోవడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే మన బాడీలో కొవ్వును కూడా కరిగిస్తుందండి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా లడ్డూలను చేసుకొని రోజు ఒక్కటి తిన్నా చాలు, మనకు 100కు పైగా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేనైతే 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ని అయితే వేయించుకున్నాను, అవిసె గింజల్ని. అలాగే 1/2 కప్పు పల్లీలను కూడా వేయించుకుంటున్నాను. ఇప్పుడు మనకి పల్లీలు కూడా బాగా చక్కగా వేగిపోవాలి. వీటన్నింటినీ కూడా మనము లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, వీటిని కూడా ఇలా కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు నువ్వులను కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. ఇలా నువ్వులు కూడా మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ చల్లార్చుకుందాము. అలాగే పల్లీలు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని పక్కకు తీసుకుందామండి. వీటన్నింటినీ బాగా చల్లార్చుకోవాలి. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నేను బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లాన్ని ముందుగా ఇలా చిన్నగా అయితే తరిగి తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇవన్నీ చల్లారాయి కదా, ఇప్పుడు ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకుందాము. ముందుగా సపరేట్గా ఫ్లాక్స్ సీడ్స్ని అయితే గ్రైండ్ చేస్తున్నాను. మరీ మెత్తగా పౌడర్ అవసరం లేదు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. అలాగే మనము ముందుగా వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాము. ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్లీలను కొంచెం బరకగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. అలాగే మనం నువ్వులను కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొన్ని నువ్వులను అయితే నేను ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మనం డైరెక్ట్గా వేసేసుకుంటే మధ్య మధ్యలో తిన్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాను నువ్వులను కూడా. ఇప్పుడు వీటన్నింటినీ 3 కూడా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు దీనికి తగ్గట్టు నేనైతే 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకున్నాను. మనకి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వాటర్ని కూడా నీళ్ళని వేసుకొని బెల్లాన్ని అంతా కరిగించుకున్నాము. ఇక్కడ నేనైతే మంచి బెల్లాన్నే తీసుకున్నాను. ఇందులో ఎటువంటి రాళ్ళు కానీ ఏమీ లేవు, శుభ్రంగా ఉంది. ఇక్కడ ఇలా బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా చేసి మనము లడ్డూలు పిల్లలు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్కటి తిన్నా చాలండి, చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ 3ని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మనకి ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయింది కదా, మనకి బెల్లం అనక బాగాలేకపోతే ఇప్పుడు దీన్ని వడకట్టుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శుభ్రంగా ఉంది కాబట్టి డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఇది అనేది మనకు లేత తీగ పాకంలా రావాలండి. ఇక్కడైతే ఇంకా కొంచెం రాలేదు. ఇందులోనే ఒక 1/2 స్పూను యాలక్కల పొడిని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే మనకి కావాలంటే నెయ్యిని కూడా 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇలా మనకు లేత తీగ పాకంలాగా రావాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకుందామండి. మనకు
పాకము గట్టిగా వచ్చిందనుకో మనకి లడ్డూలు అనేది గట్టిగా అయిపోతాయి. ఇలా తీగ పాకంలా ఉంటే మనకు లడ్డూలు అనేది బాగా జ్యూసీగా మెత్తగా ఉంటాయండి. ఇవి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినచ్చు. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం చేతికి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ ఇలా అప్లై చేసుకొని ఉండలు చుట్టేసుకుంటే మనకు రెడీ అయిపోతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా లడ్డూలను అయితే చుట్టేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డూలను చుట్టేసుకోవడమేనండి. ఇందులో చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకు లడ్డూలన్నీ కూడా ఇలా రెడీ అయిపోయాయని. నేను తీసుకున్న 1 కప్కి